నమస్కారం. మాఘమాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో బహుళపక్షంలో చతుర్దశి తిథి నాడు అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. మహాశివరాత్రి పర్వదినం ఈ మాఘమాసంలోనే వస్తుంది. కాబట్టి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాఘమాసంలో షడ్లింగ అర్చనా విధానాన్ని తెలుసుకుంటూ శివార్చన చేసినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. శివపురాణం విద్యేశ్వర సంహితలో పరమేశ్వరుడి 6 లింగ స్వరూపాల గురించి ప్రత్యేకంగా చెప్పారు. దీన్ని షడ్లింగ అర్చనా విధానం అనే పేరుతో పిలుస్తారు. ఈ షడ్లింగ అర్చనా విధానంలో మొట్టమొదటిది ధ్వనిలింగము అంటారు. ధ్వనిలింగం అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఓంకారాన్ని జపిస్తూ ఉన్నట్లయితే ఆ ఓంకార జపం అనేది శివలింగానికి పూజ చేసిన ఫలితాన్ని కలిగింపజేస్తుంది. దీన్నే ధ్వనిలింగార్చన అనే పేరుతో పిలుస్తారు. అంటే ఓంకార ధ్వనిలోనే శివలింగ తత్వం ఉంది. ఆ తర్వాత రెండవది నాదలింగార్చన. నాదలింగార్చన అంటే అర్థం ఏంటంటే, ప్రధానంగా ఎక్కడైనా సరే స్వయంభూ శివక్షేత్రం ఉన్నట్లయితే ఆ స్వయంభూ శివక్షేత్రంలో ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే దాన్ని నాదలింగ అర్చన అనే పేరుతో పిలుస్తారు. అంటే ఈశ్వరుడు తనంతట తానుగా స్వయంభూగా ఆవిర్భవించిన దేవాలయంలో ఈశ్వరుని దర్శనం చేసుకుంటే దాన్ని నాదలింగ అర్చన అనే పేరుతో పిలుస్తారు. మూడవది బిందులింగ అర్చన. బిందులింగ అర్చన అంటే ఏంటంటే, ఎక్కడైనా ఎవరైనా శివ సంబంధమైనటువంటి యంత్రాలను ప్రతిష్ఠించినట్లయితే ఆ యంత్రాలు దర్శనం చేసుకొని నమస్కారం చేసుకున్నట్లయితే దాన్ని బిందులింగ అర్చన అనే పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత మిగిలిన 3 లింగాలు ఏంటంటే అకారలింగం, ఉకారలింగం, మకారలింగం. మకారలింగం అంటే ఎక్కడైనా దేవాలయంలో మనుష్యులు ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకుంటే దాన్ని మకార శివలింగ అర్చన అంటారు. ఆ తర్వాత ఉకార శివలింగం అంటే ఎక్కడైనా ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో, పల్లకీలో శివ సంబంధమైనటువంటి విగ్రహాలు వెళుతూ ఉంటే వాటిని దర్శనం చేసుకుంటే దాన్ని ఉకారలింగ అర్చన అంటారు. ఆ తర్వాత ఆఖరిది అకారలింగ అర్చన. సాక్షాత్తు గురువుగారి శరీరమే అకార శివలింగంతో సమానమని శివమహాపురాణం విద్యేశ్వర సంహిత చెప్పింది. అంటే గురువుగారిని మనం పూజిస్తే అకార శివలింగం అనే ఈశ్వరుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితం కలుగుతుందని శివమహాపురాణంలో చెప్పారు. ఇలా షడ్లింగ అర్చనా విధానము అనే పేరుతో శివమహాపురాణంలో చాలా అద్భుతమైనటువంటి శివార్చన గురించి చెప్పారు. అయితే ఈ షడ్లింగాలను ఏకకాలంలో పూజించిన ఫలితం రావాలంటే మాఘమాసం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక శివపురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం చదువుకుంటే ధ్వనిలింగం, నాదలింగం, బిందులింగం, అకారలింగం, ఉకారలింగం, మకారలింగం ఈ 6ంటిని ఏకకాలంలో పూజించిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. షడ్లింగ పూజయా నిత్యం జీవన్ముక్తో న సంశయః శివస్య భక్త్యా పూజాహి జన్మముక్తి కరే నృణాం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, షడ్లింగ పూజయా నిత్యం జీవన్ముక్తో న సంశయః, ఎవరైతే శివపురాణంలో చెప్పబడినటువంటి షడ్లింగ అర్చన, ఈ 6 లింగాలకు అర్చన చేస్తారో జీవన్ముక్తో న సంశయః, వాళ్ళకి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది. శివస్య భక్త్యా పూజాహి జన్మముక్తి కరే నృణాం, వాళ్ళకి జన్మం పూర్తిగానే ఖచ్చితంగా ముక్తి లభిస్తుంది, శివ సాయుధ్యం చేరతారు, శివానుగ్రహం పొందుతారని శివమహాపురాణంలో చెప్పబడిన ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మాఘమాసం మహాశివరాత్రి త్వరలో రాబోతున్నటువంటి తరుణంలో ఈ షడ్లింగాలలో ఏదో ఒక లింగార్చన చెయ్యండి. దానివల్ల శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. షడ్లింగాలను ఏకకాలంలో అర్చన చేసిన విశేషమైన ఫలితం రావాలంటే ఏ ఒక్క శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. షడ్లింగ పూజయా నిత్యం జీవన్ముక్తో న సంశయః శివస్య భక్త్యా పూజాహి జన్మముక్తి కరే నృణాం. శ్లోకం చదువుకోండి, షడ్లింగార్చన ఫలితం పొందండి, శివానుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.